ఎలక్షన్ ప్రచారాన్ని మధ్యలో ఆపి మీ మీద ఉన్న ప్రేమతో నా మీద ఉన్న అభిమానంతో సీఎం స్టాలిన్ గారు ఇచ్చిన ఈ తమిళ టెక్స్ట్ బుక్స్ ని మీ చేతుల మీదుగా ఇవ్వాలి అని కోరిన కోరికని గౌరవించి ఇంత దూరం వచ్చిన దిండుగల్ లియోని సార్ గారికి, అలాగే మన తిరుత్తని ఎమ్మెల్యే చంద్రన్ సార్కి, అలాగే లియోని సార్ విజయం వెనుకున్న మహిళ ఆయన సతీమణి గారికి, ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, విచ్చేసిన తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముద్దులు. సో నాకు స్కూల్స్ అన్నా స్కూల్ పిల్లలన్నా ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. దాదాపుగా 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. అపోజిషన్ లో కూడా మీ అందరికీ నేను అండగా ఉండి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేసిన దానికి కారణం నాకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఇంటర్ అవ్వగానే నాకు సినిమాలో అవకాశం వచ్చింది. నేను వెళ్ళి సెల్వమణి గారి మొదటి సినిమా చామంతి చేయగానే అది సూపర్ డూపర్ హిట్ అయి 200 రోజులు ఆడి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దాదాపుగా 150 సినిమాలు యాక్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్నారు. కాబట్టి చదవలేకపోయాను కానీ చదువు రాక కాదనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఆర్టిస్ట్ గా నన్ను అభిమానించి నన్ను ఆశీర్వదించిన ప్రజలకి నా వల్ల ఏదైనా సహాయం చేయాలని నేను అనుకున్నప్పుడు, రాజకీయాల్లో కంటెస్ట్ చేసే అవకాశం నాకు వచ్చినప్పుడు అందరూ అంటారు మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందని. ఇప్పుడే లియోని సార్ చెప్పారు నా విజయం వెనుక నా భర్త సెల్వమణి గారు ఉన్నారని. 100% అది నిజం. ఎందుకంటే నా గురించి ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలీదు. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా భయపడి ఏడ్చేసేదాన్ని. అంత సైలెంట్, అంత అమాయకంగా, అంత భయంగా ఉండేదాన్ని. ఈరోజు నన్ను చూసి భయపడే పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది మా ఆయనే. ఎందుకంటే ఆయన యూనియన్స్ కి సపోర్ట్ చేస్తూ ఏ విధంగా అక్కడున్న పేద వర్కర్స్ కోసం అండగా నిలుస్తూ ఆయన ఫైట్ చేసేవారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లో నాకు రాజకీయం తెలియకపోయినా నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అంటే దాంట్లో మొదటి కారణం సెల్వమణి గారు, తర్వాత నా బ్రదర్స్ ఇద్దరు, ఆ తర్వాత నా ప్రియమైన నా పిల్లలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నగిరి నియోజకవర్గంలో నన్ను సొంత కోడలుగా భావించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తమిళియన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలుగు వాళ్ళతో సమంగా ఎప్పుడూ కూడా నేను చూసుకోవాలి అనేది నా బాధ్యతగా భావించాను. అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కూల్స్ కి యూనిఫామ్ ఇస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ ని నేసే ఆ యొక్క టెండరు మాకు కూడా కొంచెం ఇవ్వండి. ఎందుకంటే వీవర్స్ ఇంతమంది ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ స్కూల్ యూనిఫామ్ నేసే అవకాశం మాకు వస్తే మా జగనన్న ప్రభుత్వంలో మేము కూడా పనిచేస్తామని గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి 20 లక్షల మీటర్లు వీవ్ చేసే అవకాశం ఇచ్చారు. ఈరోజు మన యూనిఫామ్ కూడా స్కూల్ పిల్లలందరూ కూడా వేసుకోబోతున్నారు అంటే నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా రెన్యువేట్ చేసి అన్ని సదుపాయాలతో పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుతున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మీకు యూనిఫామ్స్, మీకు ఈరోజు బుక్స్, అలాగే మీకు మంచి తాగునీరు, మీకు కావాల్సిన క్లాస్ రూమ్స్, ముఖ్యంగా ఆడపిల్లలు బాత్రూమ్ లేక డ్రాప్ అవుట్స్ అవుతుంటే ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళకి సపరేట్ గా బాత్రూమ్స్ కూడా కట్టించి ఏ విధంగా ఆడపిల్లలు కూడా చదువుకునే అవకాశాన్ని ఇచ్చారో మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో వెయ్యాలి అంటే మన తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టి అబ్బాయికే చదవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి నీకెందుకు చదువులేని అమ్మాయిని ఇంట్లో పెట్టేవాళ్ళు.
కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలని రెనోవేట్ చేయడం వల్ల అబ్బాయిలకి ధీటుగా అమ్మాయిలు కూడా చదువుకునే అవకాశాన్ని ఇచ్చారు అంటే ఆడపిల్లల్ని కన్నా జగనన్నకి ఆడపిల్ల విలువ తెలుసు కాబట్టి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు కావాల్సినవన్నీ జగనన్న ఇచ్చారు, కానీ ఇక్కడ తమిళ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ తమిళ్ స్కూల్స్ లో మన తమిళనాడు స్టేట్ లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నే ఇక్కడికి పిల్లలకి చెప్తారు. కాబట్టి గతంలో ఎప్పుడైనా వాళ్ళు సీడీ ఇస్తే మన వాళ్ళని ప్రింట్ చేసుకునే వాళ్ళంట. నేను ఎప్పుడు చూడలేదు, విన్నాను. కానీ లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి సెల్వమణి గారితో మాట్లాడడం చూశాను. ఏంటి విషయం అంటే తమిళ టెక్స్ట్ బుక్స్ కావాలి, మీరు కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. సో మన స్వార్థం చూసుకొని మన నగిరి నియోజకవర్గానికి మాత్రమే కాదు, పిల్లలు ఎవరికైనా పిల్లలే. సో మన పిల్లలు అనుకొని ఈ చిత్తూరు జిల్లాలో తమిళనాడు బార్డర్ లో ఉన్న అన్ని తమిళ మీడియం స్కూల్స్ కి బుక్స్ కావాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ స్కూల్ బుక్స్ కావాలని నాకు పరిచయం లేరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు, కానీ అపాయింట్మెంట్ అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చారు.